బస్ లో ఒక పాట పాడి ఎంత వైరల్ అయిపోయారు కదా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగన్నా సరదా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆడుకొనుమా లాలి పాడుతున్నది గాలి ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి. ఇప్పుడు వైరల్ ఉన్నప్పుడు అందరు వచ్చారు అనమాట. పేరు వచ్చినప్పుడు అందరు వచ్చారు. ఓకే, ఇప్పుడు ఇక పేరు పోయింది కదా. ఫస్ట్ కోటి సార్. ఓకే, పాట చాలా చక్కగా పాడావు, చాలా బాగుంది, నువ్వు తప్పకుండా ప్లేబ్యాక్ సింగర్ అవుతావమ్మా. ఇంకా కాసర్ల శ్యామన్న, ఈ ఒక్క పాటతో మేమందరం నీ వాళ్ళం అయిపోయాం. పాటతో అందరూ నీ వాళ్ళు అయిపోయారు. ఎనర్జీ మా బాలు గారు ఎనర్జీ ఇచ్చారు మీరు. ఇప్పుడు ఎస్పి బాలు గారిని కలవాలి చిన్నప్పుడు అనుకున్నా, అదే అదే తీరలేదు. ఏం లాభం? అదే కనీసం ఏ ఒక్కళ్ళు కూడా సరే కల్పిస్తామని చెప్పేసి ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. అయ్యో, కల్పిస్తామన్నోళ్ళు కూడా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. జీడి పప్పు పేరు సుదితే సాలు విలాసం గుర్తొస్తాది, దేశాలన్నీ తెల్ల బంగారంలా భావించి విలువైన పంటేది. అమ్మను మించి అర్థమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలుకే శాశ్వత సత్యమిది. బాధపడుతున్నాను నాయన, చిన్నప్పుడు తిరిగి జాగలేదు. ఏడంటానికి ఏడుకంటానికి ఏడుకి వానంటే అన్నం తినడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ మినీ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ టాలెంటెడ్ గెస్ట్ ఉన్నారండి. ఆయన ఎవరో కాదు, బ్లైండ్ సింగర్ రాజు గారు. బస్ లో ఒక పాట పాడి ఎంత వైరల్ అయిపోయారు కదా, ఎన్నో ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. అండ్ జీ తెలుగులో సరిగమ పాస్ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన వైరల్ అయిన తర్వాత తన లైఫ్ జర్నీ ఎలా ఉంది, ఆయన అప్పట్లో ఇల్లు కట్టాలి, నాకు ఒక ఆర్థిక సహాయం చేయమని కూడా అడగడం జరిగింది. ఎంతవరకు నెరవేరింది తన కళ అనేది ఇప్పుడు రాజుతోని ఎన్నో పాటలు పాడించి తన కళ గురించి మాట్లాడదాం. నమస్తే రాజు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ అండి, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. వీడియోస్ లో చూడడమే గానీ ఇప్పుడు ఒక టాలెంట్ కలుస్తున్న రాజుని కాదు. ఓకేనా? ఒక మంచి పాటతో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే, తప్పకుండా. మాతృదేవో భవ అన్న స్ఫూర్తి విరిచాను, పితృదేవో భవ అన్న మాట మరిచాను, నా మీదే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా, అమ్మా నాన్న అమ్మా నాన్న, అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్న ఒకసారి నిన్ను చూసి, నాన్న ఒకసారి నిన్ను చూసి కనుమూయాలని ఉన్నది. ఓకే, చాలా బాగా పాడుతున్నారు. అవును రాజు, ఇప్పుడు చాలా మంది లిరిక్స్ నేర్చుకోవాలంటే పుస్తకాలు చూసి లేదా పాఠక పుస్తకాలు లేకుండా చూస్తారు కదా, మీరు ఎలా నేర్చుకుంటారు? నేను విని నేర్చుకోవడం. ప్రస్తుతానికి నాకేంటంటే, ఓకే, నేను విని చిన్నప్పటి నుంచి రేడియో అది ఇది వినేవాడిని కదా, ఇంకా అట్లా విని నేర్చుకోవడం. నాకు ఇంకా ఏది లేదు, అలవాటు అయిపోయింది. ఇంకా బయట టేప్ రికార్డులో సాంగ్స్ అవి వినడం, ఇంకా మామూలుగా నాకు ఒక డబ్బా రూపాయి బిళ్ళ నేనే ఆ మ్యూజిక్ ని సెట్ చేసుకోవడం, నాకు అలా అలవాటు అయిపోయింది.
అప్పటి నుంచి అలా వింటూ నేర్చుకోవడమే ఆ, ఇలా అలవాటు అయిపోయింది. నాకున్న సిచ్యువేషన్లో నాకు ఇంకా అదే అనిపించింది, కరెక్ట్ అనిపించింది. టైం మామూలుగా నాకు ఏ ఇన్స్ట్రుమెంట్స్ తెలియవు, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేను ఆ టైంలో. నాకు నాకే అలవాటు అయిపోయింది బయట టేప్ రికార్డులు విని. ఓకే. ఇంకా లైఫ్లో ఇప్పుడు ఈ టైంలో కూడా పాటలే ఇంకా ఎప్పుడైతే టేప్ రికార్డ్స్ లో విన్నాను అప్పటి నుంచి ఇంకా సాంగ్సే, ఓకే. ఇంకా వేరేది ఏం లేదు. సూపర్. ఇంకా కానీ రూపాయి ఇంకో డబ్బా ఏదో పోయింది అన్నారు కదా, ఎట్లా పోయింది అది? అదే ఆ రూపాయి బిళ్ళ కెరస్నాయిల్ డబ్బా. ఓకే. అది ఇలా వాయిస్తుంటే పగిలిపోయింది. ఓకే. పగిలిపోవడం వల్ల ఇంకా నాకు ఇంకా డబ్బాలు దొరకవు. ఇంకా డబ్బాలు దొరకకపోవడం వల్ల ఇంకా నేను ఇంకా దీంతోనే అలవాటు చేసుకున్నా. ఇంకా రావులే ఇంకా మనకి ఇంకా ఏ డబ్బాలు అవి ఇంకా దొరకవని దీంతో అలవాటు చేసుకోవడం మొదలు పెట్టాను. ఓకే. ఇంకా అది అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అది ఎప్పటిదాకా ఉందంటే 2005 దాకా ఇదే డబ్బా కెరస్నాయిల్ డబ్బా రూపాయి బిళ్ళే కంటిన్యూ అయింది. ఓకే. చిన్నప్పటి నుండి 2005 దాకా. ఆ 2005లో పోయింది ఆ డబ్బా. అబ్బా. ఆ 2005 నుంచి ఇంకా ఇలా అలవాటు చేశారు. కానీ ఇప్పుడు మీరు ఇట్లా సౌండ్ చేస్తుంటే అప్పుడు స్టార్టింగ్ లో కూడా ఇట్లా సౌండ్ వచ్చేదా, చేస్తూ సౌండ్ వస్తుందా చేతికి? ఇప్పుడు ప్రస్తుతానికి నాకు స్టార్టింగ్ లా రాలా. ఓకే. స్టార్టింగ్ లో రాకపోతే ఇట్లా 2-3 రోజులు ప్రయత్నించాను, ఇలాగే ప్రయత్నించా. ఓకే. సినిమాలో కొన్ని టక్ 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 అని వస్తుంటాయి కదా. అవును. ఇంకా నేనేం చేశాను, ఒకసారి ప్రయత్నిద్దాం అని చెప్పేసి కూర్చొని ఇలా నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా కూర్చొని ఇలా ట్రై చేశా. ఓకే. 2-3 రోజుల తర్వాత వచ్చేసింది, కొంచెం వచ్చింది. ఓకే. ఇంకా తర్వాత మొత్తం వచ్చేసింది. వావ్. ఇంకా సూపర్. ఫస్ట్ నుంచి అలా. కానీ పాట పాడడం ఒక ఎత్తు అయితే మీరు మ్యూజిక్ కూడా ఇస్తుంటారు కదా. అవును. ఒక పాట, మంచి పాట పాడండి. ఓకే. లాలి పాడుతున్నది గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి. లాలి పాడుతున్నది గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి. ఎలో 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 హైలసో హైల పట్టు హైలస, బళ్ళ కట్టు హైలస, అద్దిర బాబు హైలస, అక్కడ పట్టు హైలస, సిన్నదానే అసీరా కట్టు, సిన్నదొచ్చి హైలస, కన్ను గొట్టే హైలస, తన్న హైలెస్సు. గాలి కొసలలాలి ఆ పూల తీవెకు, వేలి కొసలలాలి ఈ బోసి నౌకి, బుడి బుడి నడకలకు భూమాటలాలి, ముద్దు ముద్దు పలుకులకు చిలకం అలాలి, ఉంగా ఉంగా సంగీతాలకు కోయిలం అలాలి, చెంగు చెంగు గంతులతో చందమామలు దాగి ఉన్న కుండీలం అలాలి, నాలాలి నీకు పూల పల్లకి, అలసిన కళ్ళకి సులసిన కాళ్ళకి, వావ్, సూపర్. లాలిపాట చాలా బాగా పాడారు. చిన్నపిల్లలకు వాడుతుంటే కదా వాళ్ళు మంచి నిద్రపోతారు. ఓకే. కానీ రాజు ఇంత వైరల్ అయిపోయారు కదా మీరు, కానీ ఇప్పుడు మళ్ళీ నార్మల్ గానే ఉన్నారు ఎందుకు? ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు, ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు,
జీ తెలుగులు కూడా వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉంది ఏంది? అంటే ఇక మనం ఏం చేయలేమండి దానికి. ఏంటంటే నేను నన్ను ఇచ్చాను 70-100 ఇంటర్వ్యూకి పైగా ఇచ్చాను. ఓకే. ఇంకా మేము ఇప్పిస్తాం అన్నారు కానీ ఎవరు ఏమీ హెల్ప్ చేయలేకపోయారు. మామూలుగా నాకు అనిపించేది ఏంటంటే అరే ఏంటి అసలు వీళ్ళకా నేను ఇంటర్వ్యూలు వచ్చింది, ఎందుకు ఇచ్చాను ఇంటర్వ్యూలు అసలు. మామూలుగా ఏదో కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుంటే అయిపోయేది కానీ అనవసరంగా అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చేసి ఇప్పుడు చాలామంది ఏ సోషల్ మీడియా అయినా సరే ప్రతి వాళ్ళు చెప్పి ఇలా చేయకపోవడం నాకే బాధేస్తుంది. ఇంటికి వచ్చి ఇంటర్వ్యూలు చేసి ఇది చేస్తాం, మా హెల్ప్ చేస్తాం, మీ హెల్ప్ చేస్తాం అని చెప్పిన తర్వాత హెల్ప్ చేయకపోవడం, మళ్ళీ డిప్రెషన్స్లోకి దించేశారు. అయ్యో. ఇప్పటికే నా చిన్నప్పటి నుంచి డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈ వీడియోలు ఇవన్నీ వచ్చాయో ఇంకా అందరూ ఇంటర్వ్యూలోకి పిలిచారు, ఇంకా వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అని చెప్పేసి చిన్నప్పటి నుండి కోరిక ఉంది సింగర్ కావాలని. కానీ ఏంటంటే వీళ్ళు కల్పించిన ఆశలు ఇంకా ఎక్కువ అయ్యో అయిపోయింది. ఈ ఆశలు కల్పించడం వల్ల నాకు ఇంకా ఎక్కువ ఆశలు అయ్యి సర్లే అని చెప్పేసి అందరికి ఇంటర్వ్యూలు ఇవ్వడం. ఇప్పుడు ఇంటర్వ్యూలు అయ్యాక ఏ ఒక్కరు కూడా కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం. అయ్యో, కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేరా? చేయట్లా, ఎవరు చేయట్లా. అయ్యో, చాలా చాలా ఇదవుతుంది. అసలు ఎందుకు ఇచ్చానా అనిపిస్తుంది ఇంటర్వ్యూలు. ఓకే. ఎందుకంటే నేను ఏదైనా చేస్తే ఇప్పుడు సోషల్ మీడియా నా గురించి ఎలాగైనా తప్పుగా మాట్లాడొద్దు. ఇప్పుడు చాలా మంది వచ్చి ఇంటర్వ్యూలు చేశారు, ఇంటర్వ్యూలు చేయడము, ఇంకోటి ఏ హెల్ప్ చేయకపోవడం. ఇదేంటంటే ఇంత డిఫరెంట్, ఇంత కష్టపడి ఎవరిని ఇచ్చేయద్దు, ఎవరిని బాధ పెట్టకూడదు అని చెప్పేసి నేను ఇంటర్వ్యూలు ఇచ్చాను. చాలా మందికి మేము వస్తున్నాం కదా, అంత దూరం ట్రావెల్ చేసి వస్తారు కదా, సరే ఇద్దాంలే ఏముంది, రెండు మాటలు మాట్లాడితే పోయింది ఏముంది అని చెప్పేసి అనుకొని ఇస్తే వాళ్ళు ఇలా చేశారు. ఇప్పటి వరకు చాలా మంది ఎంతో మంది చేసిన మోసాలకు నేను చాలా డిప్రెషన్ లో ఉంటే వీళ్ళు ఏదో ఇవన్నీ తీస్తాం, బయటికి తీస్తాం, మేము ఛాన్సెస్ ఇప్పిస్తాం, ఇంకా నీకు ఏ టెన్షన్ అక్కర్లేదని చెప్పిన వాళ్ళు ఇప్పుడు కాల్ చేస్తే ఫోన్ ఎత్తరు. అయ్యో, ఇది నా పొజిషన్. అప్పుడు వైరల్ ఉన్నప్పుడు అందరు వచ్చారు అన్నమాట. పేరు వచ్చినప్పుడు అందరు వచ్చారు. ఇప్పుడు ఇక పేరు పోయింది కదా, పేరు పోయాక ఇంకా నాతో సంబంధం లేదు ఎవరికి. లేదు, బాధపడద్దు, పేరు ఏం పోలేదు, రాజు టాలెంట్ రాజు దగ్గరనే ఉంటది, అవకాశం వస్తుంది. లేదు, ఎందుకంటే నాకు కూడా అనిపిస్తది కదా, నేను కూడా మనిషినే కదా, ఇంత చేసి ఇలా 100 చేసి ఇలా మోసాలు చేయడం కరెక్ట్ కాదు. ఒక మనిషిని సొసైటీలో ఇలా మోసాలు చేస్తే ఎలా బతకాలి? అంతే. ఓకే, చేయకూడదు. రాజు గారు, మీరు జీ తెలుగులో కూడా పార్టిసిపేట్ చేశారు కదా, ఎలా వచ్చింది అవకాశం జీ తెలుగులో? జీ తెలుగులో ఎలా వచ్చిందంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళే కాల్ చేశారు నాకు. ఓకే. ఇంటర్వ్యూలు చేసి చూసి వాళ్ళే చేశారు. వాళ్ళే చేసి ఇట్లా జీ తెలుగు సరేగమపాలో మేము అవకాశం ఇప్పిస్తాం, చేస్తావా అంటే చేస్తాను సార్ అని చెప్పా. చేస్తానంటే ఇంకా వాళ్ళే పంపించారు వెహికల్ కూడా. సూపర్. వాళ్ళే పంపించారు. వాళ్ళే పంపించి ఇంకా అక్కడికి వెళ్ళాక టిఫిన్ వాళ్ళే పెట్టించారు. టిఫిన్ కూడా వాళ్ళే పెట్టించిన తర్వాత మళ్ళీ మేకప్ చేశారు. మేకప్ కూడా వాళ్ళే చేశారు. చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా అంటే నువ్వు ఇలా చేతులతో వేస్తావు కదా, అక్కడ మ్యూజిక్ ఏం లేకుండా ఈ చేతులతోనే వాయించుకోమని చెప్పారు. ఓకే. ఏ పాట పాడారు రాజు అక్కడ? అక్కడ ఫస్ట్ రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటిగా, రామ రామ రఘురామ
అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. వావ్ సూపర్. రాముడి భక్తివా? అంటే అలా ఇప్పుడు ఏదో అంటే బస్సులా ఇది ఫేమస్ అయింది కదా, అవునవును. అక్కడ చూసి వాళ్ళు కూడా అదే పాడమన్నారు. ఓకే. ఇంకా అదే పాడాను. పాడిన తర్వాత అక్కడ రెస్పాన్స్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ కోటి సార్, ఓకే పాట చాలా చక్కగా పాడావు, చాలా బాగుంది, నువ్వు తప్పకుండా ప్లేబ్యాక్ సింగర్ అవుతావమ్మా, వావ్ ఎందుకంటే ప్రతి హీరోకి నువ్వు వాడతావు అని చెప్పేసి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. వావ్ సూపర్. అక్కడ నుండి శైలజ మేడం, నేను ఆవిడతో చెప్పా, మేడం నేను ఎస్పి బాలు గారిని కలవాలని ట్రై చేశాను, అబ్బా కానీ ఏంటంటే కలిశాను 2014లో కలిశాను, కానీ ఏంటంటే పాడే అవకాశం లేకుండా పోయింది మేడం, పాడలేదు ఆయన ముందు పాట అంటే, ఏం పర్లేదమ్మా, అన్నయ్య దీవెనలు ఎప్పటికీ నీకు ఉంటాయి, చాలా చక్కగా పాడుతున్నావు, ఎందుకంటే ఇలా వాయించడం అనేది ఇంకా పాట కంటే పాట పాడడం వేరు, ఇలా వాయించడం వేరు, రెండు. అసలు పాట నువ్వే పాడుతున్నావు, ఇలా వాయించుకుంటూ పాడడం అనేది ఇంకా వేరే విషయం. ఈ ఛానల్ ని ప్రపంచం మొత్తం చూస్తారు, అంటే నేను ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తున్నారు. అవును, ఏం కాదు, నీకు మంచి లైఫ్ ఉంది, తప్పకుండా ఛాన్సెస్ వస్తాయని చెప్పేసి ఆవిడ కూడా అన్నారు. ఇంకా కాసర్ల శ్యామన్న, ఈ ఒక్క పాటతో మేమందరం నీ వాళ్ళం అయిపోయాం. వావ్, ఇంకో మాట లేదు. ఓకే, ఎక్సలెంట్. అసలు ఆ విషయంలో ఇంకేమీ లేదు, ఇంకో మాట లేదని చెప్పారు ఆయన. ఇంకా వీళ్ళిద్దరు మాత్రం తప్పకుండా ఛాన్సెస్ వస్తాయి, ఏమీ టెన్షన్ పడేది ఏం లేదు, ప్రపంచం మొత్తం చూస్తారు నీ టాలెంట్ ని, అందరూ చూస్తారు, కాబట్టి తప్పకుండా మా బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పేసి కోటి సార్, శైలజ మేడం, కాసర్ల శ్యామన్న ఈ ముగ్గురు దీవించడం జరిగింది. చాలా బాగా. కానీ ఉట్టిగా నార్మల్ పాడేవాడు కదా, అక్కడ శైలజ గారు, కోటి గారు, కాసర్ల శ్యామ్ గారు ఉన్నారని తెలుసు కదా, భయమే లేదు నీకు వాళ్ళ ముందు పాడాలంటే? లేదండి. ఆహా అంటే ఫస్ట్ టైం కూడా పోయినా కానీ అంత భయం ఏమి అనిపించలేదు మనకి. ఎందుకో నాకు పాటలు వచ్చు కదా ఇంకానే పాడేశావు. నెక్స్ట్ పాట ఏం పాడారు మీరు? నెక్స్ట్ సాంగ్ గువ్వా గోరింకతో ఆడింది బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగింది విన్న పాట, ఆడుకోవాలే గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనే, గువ్వా గోరింకతో ఆడింది బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగింది వీణ పాట. ఎక్కడ మళ్ళీ గోవా ఎక్కడ? గోవా గురించి తర్వాత మాట్లాడదాం. ఈ పాటతో ఆయన ఏమన్నారంటే, నువ్వు మా బాలు గారిని గుర్తు చేస్తావు అని చెప్పేసి అన్నారు. ఎంత పెద్ద అప్రిషియేషన్ కదా మీకు అది. నేను ఓన్లీ భక్తి సాంగ్స్ ఏ వాడతావు అనుకున్నా, కానీ ఇంత మా సాంగ్స్ కూడా వాడతావని నాకు మేము అనుకోలేదని అని చెప్పారు ఆయన. ఎవరు? కోటి గారా? కోటి సార్. ఓకే, అందుకే బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసావన్నారు. మా బాలు గారిని గుర్తు చేసావు అని చెప్పారు ఆయన. ఓకే, అది. దాని తర్వాత ఏం పాట పాడారు? కన్ను పెట్టరు కన్ను కొట్టరు ఓ పాల పిట్టరు పైత పట్టరు ఓ అర్రె అర్రె అర్రె, కన్ను పెట్టరు కన్ను కొట్టరు ఓ పాల పిట్టరు పైత పట్టరు ఓ గుట్టుగా బెట్టు చేరరు, ఆ బెట్టు కడితే బెట్టు కట్టరు, కొట్టు 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 చూపుతాను, పెట్టా పంటే తిట్టి వచ్చి చూపుతాను, ఓ అరే
కన్ను పెట్టరు కన్ను కొట్టరు ఓ పాల పిట్టరు బయట పట్టరు ఓ ఇది ఏ రాజు దగ్గర ఇంత ఉంది ఏమన్నారు మరి ఈ పాట చూసి? చెప్పారుగా ఇది కూడా మంచి రెస్పాన్స్. నువ్వు కన్ను పెట్ట కూడా వాడతావని నాకు తెలియదు. గోవా గోరింకా ఇదేమో కన్ను పెట్టరు. ఏదో భక్తి సాంగ్స్ వాడతావు అనుకున్నాను, కన్ను పెట్టరు. కానీ ఆయన కూడా కోరస్ ఇచ్చారు. ఓకే సూపర్. అంటే నాకు కూడా ఇప్పుడు మీరు పాడుతుంటే కూడా నా ఆటోమేటిక్ నా బాడీ కూడా వైబ్రేషన్ వచ్చేసి డాన్స్ చేసిన. నేనేమంటున్నానంటే ఆయన కూడా కోరస్ ఇచ్చారు. ఓకే అందరితో పాటు అందరూ వాళ్ళు కోరస్ ఇచ్చారు. ఆయనతో పాటు ఆయన కూడా వాళ్ళతో పాటు ఇచ్చారు. ఓకే ఈ పాటతో కన్నుపెట్ట మా సాంగ్స్ కూడా పాడతావని బాడీలో అది కూడా ఉందని మాకు తెలియదు అని చెప్పేసి రాజు దగ్గర అన్ని కోణాలు ఉన్నాయి, బయట పెట్టడం ఆలస్యం. ఓకే కానీ రాజు ఇవి ఐస్ ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ప్రాబ్లమా మీకు బై బర్త్? పుట్టుకతోనే వచ్చి. అవునా? ఓకే ఓకే పుట్టుకతోనే ప్రాబ్లం. ఎందుకంటే అప్పట్లో మనకు తెలియదు కదా. నేను పుట్టి పెరిగిన తర్వాత ఏంటి ఇలా నడుస్తున్నానని అసలు మామూలుగా నాకు నడవడానికి ప్రాబ్లమ్స్ ఉండేది. అయ్యో. తర్వాత మెల్లమెల్లగా నేనే నడవడం కొంచెం కొంచెం అలా నేర్చుకున్నాను. అంటే నడవడం కూడా రాకపోయేదా? లేదండి. అయ్యో. ఇలా జరుగుతూ ఉండేవాడిని. మా అమ్మ నాన్న ఎక్కడ చూపించారో నాకు తెలియదు. ఓకే ఎక్కడెక్కడ చూపించారో నాకు తెలియదు. నాకు నడవడం కూడా ప్రాబ్లం అయ్యేది. కూర్చొని నడిచేవాడిని. కూర్చొని ఇలా ఇలా వెళ్ళేవాడిని అంతే బయటికి. ఓకే ఆ తర్వాత మెల్లమెల్లగా లేచి నడవడం స్టార్ట్ చేశాను. అంటే గోడ పైకి ఎక్కడం, ఎక్కడైనా మా చుట్టుపక్కల టేప్ రికార్డు ఉండేది కదా. ఓకే అక్కడ గోడ మీద ఎక్కి కూర్చొని అక్కడ పాటలు వినడం, ఇంకా అలా అలా అలవాటు అయిపోయింది. నేను లేచి నడవడం, అక్కడ పాటలు వినడం, అసలు ఇంకా అంతే ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇంకా ఆ పాటలు చిన్నప్పటి నుంచి మీకు పాటలు వినాలని ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంట్రెస్ట్ ఇంకా అంతే. ఇంకా దానికి ఇంకేం లేదు. ఎందుకంటే వినడం, ఎండైనా వానైనా గాలైనా ఏదైనా సరే, చలి పెట్టని ఎండ కొట్టని వాన కొట్టని ఏది కొట్టినా సరే వెళ్ళాలి, సాంగ్స్ వినాలి అంతే. ఓకే ఎంత రాత్రి వాళ్ళు ఎంత రాత్రి పెట్టినా సరే పాపం అయ్యో అంత రాత్రి దాకా కూర్చొని వినేవాడిని బయట. ఎలా అలా అలవాటు అయిపోయింది. అందరు అనేవాడు, అరే నీకు నిద్ర వస్తలేదా, నువ్వు పండుకోవా? లేదు నాకు పాటలు వినిపిస్తున్నాయి కదా, అందుకే తర్వాత పోయి వండుకుంటా అని చెప్పేవాడిని. ఓకే ఫస్ట్ ఏ పాట నేర్చుకున్నారు రాజు గారు? ఫస్ట్ మీరు విన్న పాట? చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబులే, మబ్బుల్లారా మంచులారా తప్పుకోండి దారికి, చూడ చెప్పరా రెండు కళ్ళకి ఒళ్ళు నివ్వరా వెన్నెలింటికి, జో జో లాలే జో జో లాలే జో జో లాలే జో జో లాలే. వావ్ ఈ పాట నేర్చుకున్నారు ఫస్ట్? ఓకే చిన్నతనంలో ఫస్ట్ నేర్చుకున్న పాట అది. నేను తర్వాత అడిగా ఏం సినిమా ఇదంటే ఆపద్ బాంధవుడు అని చెప్పారు. ఆపద్ బాంధవుడు అని చెప్పారు. కానీ రాజు గారు మీరు చాలా డేట్లు గానీ ఏదైనా కూడా అవన్నీ బాగా గుర్తు పెట్టుకుంటున్నారు. అవును. ఆ మెమొరీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి అంటే వచ్చింది అట్లా. ఎక్కడి నుంచి వచ్చిందంటే మాకు కూడా అంత గుర్తుండవు. మీరు రోజులు గాని అవి గాని కరెక్ట్ చెప్పేస్తారు డేట్లతో సహా. అవునండి. ఎందుకంటే నాకు ఎప్పుడెప్పుడు ఏమొచ్చిందా అని అలా గుర్తుండిపోతాయి. ఓకే ఓకే అది చాలా మంది అడుగుతారు. కానీ రాజు గారు మీరు ఇట్లా ఉన్నారు కదా, మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? ఇలా నా చీకటి నా మొత్తం చీకట్లోనే ఉన్నా నేను అట్లా అని? బాధ అంటే ఉంటుందండి. బాధ లేనిదే ఎవరు ఉండరు. ఎందుకంటే అనుకుంటారు జనాలు, పైకి నవ్వగానే ఏం చేస్తారంటే, అరే వీడికి ఏం బాధ ఉండదేమో, వీడెప్పుడు హ్యాపీగా ఉంటాడేమో, ఇంకోటి
ఆల్రెడీ కొంతమంది అనుకున్నట్టున్నారు, అన్నారు కూడా నాతో, ఓకే. నీకు ఏ బాధ ఉండదా అంటే వాళ్ళతో చెప్పాను, నాకు ఏ బాధ ఉండదని చెప్పాను. కానీ ఉంటాయి ఉమ్, బాధలు అనేవి, కన్ఫర్మ్ గా ఉంటాయి. ఎందుకంటే ఎవరికి ఏ టెన్షన్స్ లేకుండా ఉండవు. ఉమ్, టెన్షన్స్ లేకుంటే ఎలా ఉంటాను, అవును ఇలా ఎందుకు ఉంటాను? అవును. ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకి బాధలు ఉంటాయి, నాకు ఉంటాయి. ఉమ్, ఎందుకంటే ఇలా పుట్టాను కదా. ఎందుకంటే ఇలా పుట్టకుండా ఉండుంటే మంచిగా పుట్టుంటే ఈరోజు నేను ఎక్కడికైనా వెళ్ళేవాడిని, నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పుడు సింగింగ్ లో కూడా నేను అసలు ముందుండేవాడిని ఏమో, అంటే అవును. ఉండేవాడిని ఏమో. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఎవరినైతే కలవాలనుకున్నాను వాళ్ళ నా టైంలో ఎలాగైనా కలిసేవాడినేమో. ఎందుకంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, కల్పించమని వీళ్ళని రిక్వెస్ట్ చేయాలి, నాకు ఇంకా అదే అయిపోద్ది. అలా ఆ చిన్నప్పుడే అనిపించింది అట్లా, అరే ఆ. ఎందుకు అంటే ఇప్పుడు చాలా మందిని, ఇప్పుడు ఎస్పి బాలు గారిని కలవాలి చిన్నప్పుడు అనుకున్నా, అదే అదే. తీరలేదు ఉమ్, తీరలేదు, ఏం లాభం? అదే. చిన్నప్పుడు ఆయనను కలవాలనుకున్నా, ఉమ్, కనీసం ఏ ఒక్కళ్ళు కూడా సరే కల్పిస్తామని చెప్పేసి ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. అయ్యో. కల్పిస్తామన్నోళ్ళు కూడా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, ఉమ్, కలిపియలేక చెప్పేసి గారు కలిపియలేకపోయాడు. కల్పించలేకపోయారు. ఓకే. అంటే కల్పిస్తామన్నోళ్ళు కూడా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, అది ఎప్పుడు తీరింది? అది 2014 ఉమ్, సెప్టెంబర్లో అది రామాచారి సార్ క్లాస్ లో తీరింది ఆ కోరిక. ఓ, ఎస్పీ గారిని కలిశారు? అవునండి, ఓకే ఓకే. ఎస్పి బాలు గారిని గెలవాలనే కోరిక ఉమ్, రామాచారి సార్ క్లాస్ లో తీరింది. ఎలా? ఎలా అంటే ఆయన అప్పుడు ఆ టైంలో విద్యానగర్లో ఉండే క్లాస్. అచ్చా అచ్చా. మాకు మధ్యాహ్నం అయ్యేది క్లాస్, ఉమ్, నాది మధ్యాహ్నం బ్యాచ్ ఉండేది. ఓకే. నేను 2 గంటలకు వెళ్ళేవాడిని. ఉమ్, 2 గంటలకు వెళ్తే అక్కడ చాలా మంది ఉన్నారు. ఏం జరుగుతుందబ్బా అని చూస్తే ఎస్పి బాలు గారు వస్తున్నారని అంటున్నారు అందరూ. ఉమ్, నేను పోయినప్పటికీ రాలా, అచ్చా. తర్వాత వచ్చారు. ఆయన గురించి ఆయన సాంగ్స్ పాడుతున్నారు అందరూ. ఉమ్, ఇంకా నేను అంతకుముందు చెప్పాను, సార్ ఇట్లా నేను ఎస్పి బాలు గారిని గెలవాలి, ఉమ్, నా చిన్నప్పటి నుంచి అది నా డ్రీమ్, ఇప్పటికి వరకు ఎవరు కల్పించలేకపోయారంటే, సరేరా మన క్లాస్కి వస్తాడు, వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పేసి అన్నారు. ఓకే. అన్న తర్వాత ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ రోజు నేను క్లాస్కి వెళ్ళడం, ఉమ్, నాకు తెలియదు ఆయన వస్తాడని కూడా. ఉమ్, ఆయన వచ్చారు. ఓకే. ఇంకా తర్వాత ఆయన వచ్చిన తర్వాత లాస్ట్లో ఇంకా క్లాస్ అయిపోయి, అంటే ఆయన వెళ్ళిపోయే ముందు లాస్ట్లో కలిశాను, ఉమ్, కల్పించారు. ఓకే. సరే వీడు నా స్టూడెంట్, పేరు రాజు అంటే ఇలా పట్టుకుని ఓకే. మాట్లాడారు ఆయన. ఓ, అదృష్టవంతుడు నువ్వు. ఎస్, నా చిన్నప్పటి డ్రీమ్ అనమాట అది. అదే అది 2014లో తీరింది. కానీ దానికి పడని కష్టాలు లేవు. ఓకే. చాలా మందిని అడిగాను, కొంతమంది ప్రయత్నించి ఆ ప్రయత్నం కొంచెంలోనే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే అదే. నా గురించి ప్రయత్నించి. ఓకే. కొందరు బంజారా హిల్స్ లో ఉంటాడు అంటారు, ఉమ్, ఉమ్, కొందరు మెడ్రాస్ లో ఉంటారు అంటారు. అదే. ఏ ఒక్కరు కరెక్ట్ అడ్రస్ చెప్పరు, వాళ్ళకే తెలియదు సరిగ్గా. నిజంగా అదే అదే. ఒక్కరు కరెక్ట్ అడ్రస్ తెలీదు, ఉమ్, ఉమ్, ఎవ్వరు కరెక్ట్ అడ్రస్ చెప్పట్లా. అదే. అది ఎంత ఇబ్బంది అయిందంటే చాలా ఇబ్బంది అయింది. నా దగ్గర కూడా టీవీ లేదన్నా, ఆ, నేను బయట టీవీలో విని పాడుతా తీయగా అనే ప్రోగ్రామ్ నా చిన్నప్పుడే నాకు తెలిసిపోయింది. ఓకే. ఇప్పుడు నా ఇంట్లో కూడా టీవీ లేదు, రేడియోనే ఉండే. ఉమ్, ఉమ్, పాడుతా తీయగా ఇలా ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారనే సంగతి నాకు ఈటీవీ వచ్చిన కొత్తలో, అది మా పక్క వాళ్ళు టీవీ తెచ్చారు, అచ్చా. అది నాకు తెలిసింది. ఇది పాడుతా తీయగా, ఉమ్, బజాజ్ పాడుతా తీయగా అని ఉమ్, తెలిసింది అప్పట్లో. అచ్చా అచ్చా. ఇక కలుద్దాం 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 అంటే కల్పిస్తాను ఒక ఆయన 6 months లో చెప్పారు. నేను పేరు చెప్పను కానీ ఉమ్, 6 months లో కల్పిస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత సర్లే డిప్రెషన్ నుంచి ఇంకా మనం బయటకు వద్దాం, హ్యాపీగా తిందాం అనుకునే టైంకి ఇంకా 6 months అయిపోయింది. ఉమ్, వెళ్ళి కలిస్తే నా వల్ల కాదని చేతులు ఎత్తేసారు, అయ్యో. నా మొహం మీదే తలుపులు వేసేసారు. బా. అలాంటి రోజులు కూడా ఉన్నాయి. కాదు రాజు, ఇప్పుడు నువ్వు అందరిని కలిసావు కదా, వీళ్ళని కలిసావు కదా, ఇప్పుడు నువ్వు పాడుతుంటావు కదా, మళ్ళీ ఎప్పుడైనా ఈ ఆడిషన్స్ కి ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదా మీరు? లేదండి, లేదు.
ఓకే. ఆడిషన్ ఇచ్చాను కానీ సెలెక్ట్ అవ్వాలా నేను అచ్చా అచ్చా. దేంట్లో కూడా. ఓకే. మీరు సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు నేర్చుకుంటుర్రా? ఇంకా అంటే ప్రస్తుతానికి అంటే కర్ణాటక ఒకళ్ళు అయిపోయింది ఓకే. విజయాచారి సార్ దగ్గర, ఇంకోటి జయకుమార్ సార్ దగ్గర మృదంగం కూడా అయిపోయింది. ఓకే. రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నా. ఓ సూపర్. ఎవ్రీ సండే వెళ్తా. ఒకసారి క్లాసికల్ పాట పాడా? తెలవారదేమో స్వామి, తెలవారదేమో స్వామి, తలపుల కొలనులు అలసిన దేవేరి అలమేలు మంగకు, తెలవారదేమో స్వామి, నీ తలపుల కొలనులు అలసిన దేవేరి అలమేలు మంగకు, తెలవారదేమో స్వామి. వావ్, క్లాసికల్ కూడా చాలా బాగా పాడుతున్నారు మీరు. ఓకే. ఈ రీసెంట్లీ పెద్ద సినిమా రిలీజ్ అయింది, చిక్కిరి చిక్కిరి, వచ్చా అది? లేదు, రాదండి. రాదా? అంత కరెక్ట్ గా వినలేదు నేను. అవునా? ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సాంగ్స్ ఏమొచ్చు మీకు? ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాలు అద్దాల ఓణిలా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎట్ట, మా విధి విధంతా దృష్టి కొట్టేలా, సన్నాయి మూతల సందెళ్ళ పాటల సందళ్ళు తెచ్చావే నేలా, సుక్కల్లో చూసి పోకల సుట్టేసి పోవే సీరలా, సక్కాని సంటి వాడిలా సత్తా నేను చెప్పిందలా. వావ్ సూపర్. థ్యాంక్ యూ. ఓకే. పుష్ప పాటలు వచ్చా? పుష్ప మూవీ? లేదండి. లేదు. లేదు. ఓకే. ఎన్ని పాటలు నేర్చుకున్నారు ఇప్పటి వరకు మీరు? ఇప్పుడు ఎక్కువ పాటలు, ఎందుకంటే నా దగ్గర టీవీ లేదండి. ఓకే. అవి వినట్లా. ఇక్కడ ఉంటే ఏం చేస్తారంటే పిల్లలు బొమ్మలు చూస్తారు, ఏదో ఛానల్ చూస్తారు, కార్టూన్స్ చూసుకుంటే కూర్చుంటారు ఇప్పటి పిల్లలు. ఇంకా మనకు అంత ఛాన్స్ ఇవ్వరు. అచ్చా అచ్చా. ఇప్పుడు మూవీస్ కూడా ఏమేమి వస్తున్నాయో కూడా నాకు తెలియదు. ఇంకా చూద్దాం, ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక టీవీ తెచ్చుకొని ఆ తర్వాత ఇంకా కొత్త పాటలు వినాలి. కానీ మీ లక్ష్యం ఇల్లు కట్టాలనే కదా, మరి సహాయం చేస్తారు చాలా మంది వచ్చారు కదా, అప్పుడు ఏమైంది మళ్ళీ? అంటే చేస్తామని వచ్చారు కానీ ఇంకా చేయలేదండి. ఓకే. అప్పుడు కనుక చేస్తుంటే ఎప్పుడో అయిపోయేది. అవును, ఇల్లు నేను చూశాను, ఇప్పుడు మొత్తం కూలగొట్టారు కదా, పడిపోయిందా? కూలగొట్టారా? మేమే పడగొట్టాము. అంటే పడిపోతుంది. అచ్చా. ఒక డోరు ఉండే, అరే అరే, ఆ డోరు పడింది. ఓకే. ఇంకా అలా అని పడగొట్టేసాము. కానీ ఇప్పటి వరకు ఎవరు ముందుకు రాలే. ఓకే. అంటే ఇక కట్టడానికి ఇప్పటికి ముందుకు రాలేరు, ప్లస్ పడగొట్టాం. ఓకే. మిమ్మల్ని ఎవరు చూసుకుంటుంటారు రాజుగారు? అమ్మగారు అండి. అమ్మనా? అవును. ఓకే. మొత్తం అమ్మనే మొత్తం చూసుకుంటుంటారు? అవునండి. ఎక్కడ బయటికి వెళ్ళాలి కూడా అమ్మతోనే వెళ్తుంటారా? అమ్మతోనే వెళ్తాం. సండే క్లాస్ కి వెళ్ళాలన్నా, ఎక్కడైనా ప్రోగ్రామ్స్ కి వెళ్ళాలన్నా అమ్మే చూస్తారు. ఓకే. అమ్మే తీసుకెళ్తారు అనమాట. ఆ రోజు బస్సులో వెళ్ళారు కదా మీరు, పాట పాడాలని ఎందుకు అనిపించింది? కండక్టర్ గారు, నాకు తెలిసిన కండక్టర్స్ డ్రైవర్స్ ఉంటారు కదా, ఓకే, సడన్ గా కండక్టర్ గారు నన్ను ఒక సాంగ్ వాడమన్నారు. మా డ్రైవరు ఇట్లా నిద్రపోతుండు, జరొక సాంగ్ అయితే వాడు, చాలా రోజులు కలవ, కానీ కండక్టర్ గారు పాడమని చెప్పారు. ఓకే. పాడమని చెప్తే సరే అని ఒక పాట పాడాను. అదే పాట ఇంతకు ముందు వినిపించిన సాంగే వాడా. ఓకే. పాడితే శిల్పా యాదవ్ గారని ఆవిడ మరి లాస్ట్ బెంచ్ లో ఉన్నట్టున్నారు. లాస్ట్ సీట్ లో ఉన్నట్టున్నారు. ఆవిడకు వినిపించినట్టుంది. మరి ఆవిడ అక్క వాళ్ళిద్దరూ ప్రయాణం చేస్తున్నారు బస్సులో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను సిటీ వెళ్తున్నా, ఇంకా వాళ్ళు కూడా సిటీయే వెళ్తున్నారు. వాళ్ళు ఉండేది సికింద్రాబాద్. అచ్చా అచ్చా. ఇంకా వెళ్తుంటే ఏమైంది అంటే, ఇక వాళ్ళిద్దరూ అలా చూసి వాళ్ళ అక్క ఏడుస్తుందంట. ఏంటి ఇలా పాడుతున్నాడంటే, ఇలా చేతులు వేసి పాడుతున్నాడంటే వాళ్ళ చెల్లిని లేపారంట. ఆవిడ లేవు, ఒకసారి చూద్దాం
ఒకసారి చూడు, ఒకసారి లేచి చూడు అని చెప్తే బా. ఆవిడకి ఏంటంటే కొంచెం అంటే ఎండ కళ్ళకు తగలకుండా ఓకే అట్లా పడుకుంటారంట ఒక్కొక్కసారి. ఓకే ఇంకా లేస్తే ఆవిడ ఏం చెప్పారంటే ఒకసారి చూడు అంటే చూసారు ఆవిడ. చూసిన తర్వాత ఇంత బాగా పాడుతున్నారు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఎమోషనల్ అయినట్టున్నారు. అదే పాట మళ్ళీ ముందు సీట్కి వచ్చారు, నేను ముందు సీట్ లో కూర్చున్నా, ముందు సీట్ లో కూర్చొని పాడుతుంటే విన్నారు. ముందుకొచ్చి మళ్ళీ అదే సాంగ్ వాడమన్నారు ఆవిడ, శిల్పా యాదవ్ గారు. అదే సాంగ్ వాడమని మళ్ళీ ఆ పాటని ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. ఆ ఇన్స్టాగ్రామ్ లో ఆవిడ మాట్లాడి ఆ పాటను పెట్టారు. పెట్టిన తర్వాత అది ఎలా పెట్టారంటే కండక్టర్ గారి దగ్గర నా నెంబర్ తీసుకున్నారు. నా నెంబరు తీసుకొని నా నెంబరు కండక్టర్ గారి దగ్గర తీసుకొని కండక్టర్ గారిని ఆవిడకి ఇవ్వమని చెప్పారు. ఆవిడ కండక్టర్ గారి దగ్గర నెంబర్ తీసుకుంది. నెంబర్ తీసుకున్న తర్వాత నా నెంబర్ తోటి ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు నా పాట. అది వైరల్ అయిపోయింది. సజ్జనార్ సార్ వీళ్ళందరూ చూసారు. సజ్జనార్ సార్ గారు ఏమన్నారు పిలిచి? ఈ ఐ డ్రీమ్ వాళ్ళకి బోసన్నకి ఆయన కాల్ చేశారు, ఈ సాంగ్ బాగుందంట. అసలు ఫస్ట్ మా ఊర్లోనే చెప్పారు, మా ఊర్లో అందరూ అన్నారు. సజ్జనార్ సార్ వీళ్ళందరూ చూసి ఎంఎం కీరవాణి సార్ కి ట్రీట్ చేశారంట. ఇంత బాగా ఇలా చేతులు వేస్తూ వాడుతున్నారు, మీరు కూడా అబ్బాయికి ఛాన్స్ ఏమన్నా ఇప్పించండి అని చెప్పేసి ట్రీట్ చేశారంట ఎంఎం కీరవాణి సార్ కి. మా ఊరి వాళ్ళు కూడా చెప్పారు, సజ్జనార్ సార్ చూసారు, అందరు చూసారు అని చెప్పేసి. ఏంటి అసలు మామూలుగా నేను బస్ లో పాడాను, ఇంత ఇలా ఎలా అయిపోయిందని చెప్పేసి నేనే షాక్ అయ్యా. నేను ఏదో మామూలుగా పాడమన్నారు, నేను పాడాను అంతే, అయిపోయింది అది. నేను అనుకోలేదు. ఐ డ్రీమ్ వాళ్ళు తీసుకెళ్లారు ఆయన దగ్గరికి, ఆయన తీసుకురమ్మని చెప్పారంట. సజ్జనార్ గారు ఏమన్నారు కలవంగానే? ఆయన ఫస్ట్ ఏమన్నారంటే, నేను నీ వీడియో చూసాను, నీ సాంగ్ చాలా బాగుంది, నువ్వు మంచి సింగర్ గా పైకి ఎదుగుతావు, ఎందుకంటే నీకు నేర్పించే వాళ్ళు కూడా బాగా నేర్పిస్తున్నారు అని చెప్పేసి అని మీ ఇద్దరం ఇట్లా పక్క పక్కనే కూర్చున్నాం. సూపర్. పక్క పక్కనే కూర్చొని చాలా బాగా వాడుతున్నావు, నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా నేను కూడా చెప్తాను ఇట్లా ఛాన్సెస్ గురించి అని చెప్పారు ఆయన. మా ఇద్దరిని చేశారు ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ వాళ్ళు. ఇప్పుడు ఏమన్నా సినిమా ఛాన్సెస్ ఏమైనా వచ్చాయా పాడడానికి? లేదండి, ఇంకా రాలేదా? లేదు. 1 year పైన అయిపోయింది, ఎవరు కూడా కాల్ చేసి రాజు లేదు రాలేదు, ఇప్పటికి రాలా. ఫోక్ సాంగ్స్ వచ్చా మీకు? ఫోకా? ఎందుకు మామూలుగా వచ్చు. పాడండి. ఇంజను మీద కాలేసి జానల మీద కన్నేసి, ఇంజను మీద కాలేసి జానల మీద కన్నేసి, జర ఇంజను బాగదులయ్యు ముంబాయోళ్ళ మావయ్య, జర ఇంజను బాగదులయ్యు ముంబాయోళ్ళ మావయ్య. ఇంజను మీద కాలేసి జానల మీద కన్నేసి, ఇంజను మీద కాలేసి జానల మీద కన్నేసి, జర ఇంజను బాగదోలయ్యు ముంబాయోళ్ళ మావయ్య, జర ఇంజను బాగదోలయ్యు ముంబాయోళ్ళ మావయ్య. థ్యాంక్ యూ. సూపర్. బొంబాయి వాళ్ళ మామయ్య. సూపర్ సూపర్ సూపర్. అంటే ఇప్పుడు మీకు కళ్ళు ఉంటాయి కదా, మొత్తం చీకటి ఉంటుంది, ఏ కలర్ లో ఉంటది తెలీదు. అంటే మామూలుగా అంటారు అంటే రెడ్, బ్లాక్, వైట్ అని మాకు తెలీదు, నేను ఇప్పటి వరకు చూడలేదు. మీరు సినిమాలో ఛాన్స్ అడిగారు కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ మూవీ నాది పలాసలో పాడారా? ఏ సాంగ్? ఎందుకంటే దాచిపెట్టిన బయటికి వస్తాయి, దాచిపెట్టద్దు దగ్గర. కానివ్వండి. ఓకే. ఒగతాయిను సెబుతాయిను మా ఊరి వైభోగం, ఒగతాయిను సెబుతాయిను మా ఊరి వైభోగం, జుముకుల కొండని వాయించనా,
డేకురు కొండని చూపించనా ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చాని సౌభాగ్యం జీడి తోటల సింగారాలు ఆ ఎర్ర చెరువు ఎగిరే కొంగల కోలాటాలు జీడి పప్పు పేరు చెబితే చాలు పలాస విలాసం గుర్తొస్తాది దేశాలన్నీ తెల్ల బంగారంలా భావించి విలువైన పంటేది ఎంతటి వంటైనా ఇది ఉంటే ఓ అందం ఎంతటి ఓడైనా దీని రుచికే దాసోహం రెక్కలు ముక్కలు చెమట సుక్కలు మంకే నమ్మకి నైవేద్యం బస్తాలెత్తే వస్తాదులు ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు బస్తాలెత్తే వస్తాదులు ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు. సూపర్ పలాసలు పాడావు నీ గొంతేనా అది నా వాయిసే వావ్ సూపర్ సూపర్ ఎన్ని మూవీస్ లో పాడారు ఒకటే అండి ఒకటే పాడారా ఒకటే ఇంకా దాపెట్టుకుంటున్నావు ఏమన్నా పాడినప్పుడు ఓకే చెప్తాను ఓకే ఓకే ఈ నక్లీస్ గొలుసు సాంగ్ వచ్చా అవచ్చు ఒక్కసారి పాడారా ఎస్ అది రఘుకుంచ సార్ వాడి అవునవును ఎస్ అయ్యా రఘుకుంచ గారు పర్మిషన్ ఇవ్వండి సార్ ఎందుకంటే సార్ని అడుగుతున్నా సారది కదా పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలిసు గొలుసు పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ మామగారు మామగారు నీ మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లలు తెచ్చేటి వేళ మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లలు తెచ్చేటి వేళ నాది 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 నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలిసు గొలుసు వావ్ సూపర్ నక్లీస్ గొలుసు ఓకే ఓకే సూపర్ పాడుతున్నావు అంటే చెప్పండి ఫస్ట్ సాంగ్ నాది సెకండ్ అయింది ఓకే ఓకే కలిసారా ఎస్ ఎస్ రఘుకుంజ గారిని ఓకే ఏమన్నారు ఎక్సలెంట్ అని ఆయన ముందే వాడాను కదా ఓకే ఓకే సూపర్ సూపర్ అంటే ఒక పాట నేర్చుకోవడానికి మీకు ఎంత టైం పడుతుంది అంటే డైలీ రోజు నేర్చుకుంటానండి వచ్చేదాకా ఓకే ఒక రోజు 2 రోజులు 3 రోజులు అని కాదు వచ్చేదాకా నేర్చుకుంటా ఓకే వచ్చేదాకా నేర్చుకుంటుంటారు ప్రాక్టీస్ చేస్తా మీకు ఎలాంటి పాటలు అంటే ఒకటేసారి నేర్చుకోవాలనిపిస్తుంది ఇందాక పాడాను ఒకటి ఆంధ్ర స్టైల్ ఫోక్ సాంగ్ ఓకే అలాంటి పాటలు అంటే ఇష్టం మంచి లిరిక్స్ ఉండాలి ఓకే ఇప్పుడు ఏంటంటే కొంచెం లిరిక్స్ అప్పుడు లిరిక్స్ ఇబ్బంది అయ్యేది కాదు ఇప్పుడు కొంచెం లిరిక్స్ ఇబ్బంది అవుతున్నాయి అర్థం కాకుండా ఉన్నాయి కదా అవును కాబట్టి మంచి లిరిక్స్ ఓకే మంచి అట్లా అంటే ఒక మంచి ఆంధ్ర ఫోక్ స్టైల్ ఉంటే అలాంటి పాటలు అంటే నాకు ఇష్టం ఓకే రాను బొంబాయికి రాను సాంగ్ వచ్చా రాను బొంబాయికి రాను లేదండి లేదు ఒక పాత మంచి పాటలు పాడండి ఒక మంచి ఊపున్న పాటలు
ఊపు ఉన్నదా? ఊపు ఉన్నది. రాజు గారికి ఊపు రావాలి, నాకు ఊపు రావాలి. ఎస్ తప్పకుండా. ఓకే. ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయే, నిన్నే ప్రేమించానని అమ్మాయి. ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి, నిన్నే ఊహించాలని అన్నాయి. దూరం పెంచిన కదిలించావుగా, కళ్ళం వేసిన ఊవాహు కలిసొస్తానుగా. మనకన్నా పొడిచే మునగాడే లేడమ్ము, ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్ము. నన్ను నువ్వే విడిచే అవకాశం లేదమ్ము, మనమంటే తెలిసే అవకాశం రాదమ్ము. ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి, నిన్నే ప్రేమించాలని అమ్మాయి. ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి, నిన్నే ఊహించాలని అన్నాయి. వావ్, సూపర్, చాలా బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ. ఓకే, అంటే మీరు లెక్క ఎట్లా గుర్తు పెట్టుకుంటారు మొత్తం ఏంటి ఈ సాంగ్స్ అన్ని పాడిన తర్వాత ఒకటి వెనకాల ఒకటి? అంటే లెక్కనే ఏం లేదు, అలా వచ్చేస్తాయి అంతే ప్రతి సాంగ్. ఓకే. రాజుగారు, మీరు ఎప్పుడు బాధపడ్డారు అంటే మీ ఫ్రెండ్స్ తో ఆడలేరు, కలవలేరు? ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఫ్రెండ్స్ అంటే ఊర్లో లేరండి, ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. ఆ ఫ్రెండ్ గురించి చెప్తా. సోంభూపాల్ రెడ్డి అని 2008 లో పరిచయం అయ్యాడు అతను. ఓకే. పరిచయం అయిన తర్వాత ఎల్బీ నగర్ క్లాసు వాళ్ళది, కాలేజ్ ఎల్బీ నగర్ కాలేజ్ వాళ్ళది. ఎల్బీ నగర్ లో అన్నమాచార్య కాలేజ్ అంట కాలేజ్ పేరు. అక్కడికి తీసుకెళ్ళి అంటే బస్సులో పరిచయం అయ్యాడు అతను. ఇట్లా బస్సులో సిటీ పోతుంటే ఆ రోజు కూడా బస్సులోనే పాడాను. ఆ పాట విని అతని ఫ్రెండ్ శ్రీకాంత్ అని అతను ఇచ్చాడు నెంబర్ ఇస్తే ఒక 5-6 రోజుల తర్వాత కాల్ చేశాడు. మా కాలేజీ ప్రోగ్రామ్ ఉంది, అందులో నువ్వే పాడాలి, పాడతావా అంటే సరే అన్న పాడతా అని చెప్పాను. ఇక్కడ నుంచి అఫ్జల్ గంజ్ వరకు పిలిచారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళే తీసుకుని పోయారు ఎల్బీ నగర్. పోయి అక్కడ ఫుడ్ పెట్టి అక్కడికి వెళ్ళేసరికి పొద్దున వెళ్ళాను, 9 గంటలకల్లా వెళ్ళాను. అక్కడే ఉన్నా. అప్పటిదాకా ఒక టిఫిన్ దోశ పెట్టారు. వాళ్లకు ఓనర్ అంటేనే ఒక ఆవిడ ఉండేది. ఇంకా వీళ్ళు అక్కడ రెంట్కు తీసుకుని ఉండే వాళ్ళేమో మొత్తం, అంటే కాలేజ్ స్టూడెంట్స్ అందరు కలిసి, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ. 9ంటికి టిఫిన్ చేశా. మధ్యాహ్నం టైంలో అందరిని పిలిచారు, కాలేజ్ స్టూడెంట్స్ అందరిని పిలిచి మధ్యాహ్నం టైంలో వాళ్ళ కంప్యూటర్ లో, అంటే అప్పుడు మధ్యాహ్నం లంచ్ చేశా, లంచ్ చేయించారు. లంచ్ చేయించిన తర్వాత అందరిని పిలిచి వాళ్ళ కంప్యూటర్ లో రికార్డ్ చేయించుకున్నారు. రికార్డ్ చేయించుకొని ఒక 5-6 రికార్డ్ చేయించుకున్నారు. చేసుకున్న తర్వాత ఏమనుకున్నారంటే కాలేజ్ ఫంక్షన్ లో వీడికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఏ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ డిసైడ్ చేసుకున్నారు. డిసైడ్ చేసుకొని ఆ రోజు వాళ్ళు పాటలు రికార్డింగ్ చేసుకున్న తర్వాత అయిపోయింది, పంపించారు. మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఫంక్షన్స్ కి పిలిచి అక్కడ 2 సాంగ్స్ పాడించారు. పాడించిన తర్వాత ఇంకా అక్కడ వాళ్ళు ఐప్యాడ్ ఇప్పిద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. అందరి దగ్గర ఒక 1200 వసూలు చేశారు. కనెక్ట్ చేసిన తర్వాత ఇంకా అయిపోయింది. మా ఇంటికే 2-3 వచ్చారు ఇతనితో పాటు. ఇంకో 2-3 రోజుల తర్వాత మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు ఐప్యాడ్, ముగ్గురు కలిసి. అప్పటి నుంచి పరిచయం, అతను ఫ్రెండ్ అయ్యాడు. ప్రతి ఈవెంట్ కు, ప్రతి ప్రోగ్రామ్ కు తీసుకెళ్లేవాడు. 2009 దాకా. 2009లో కర్ణాటక ఒకల్, అప్పుడు సిటీ కాలేజ్ లో ఉండేది, అన్నమాచార్య కాలేజ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అన్నమాచార్య కళాశాల అని. 2009లో అక్కడ జాయిన్ చేశాడు. అక్కడ అప్పుడు మా గురువు వసంత లక్ష్మి మేడం. ఒకసారి మీ స్నేహం, మీ ఫ్రెండ్ కోసం ఒక స్నేహం మీద పాట పాడారా? మీసం ఉన్న మిత్రమా గారు, నేస్తం. ఓకే.
మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువా, మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువా, కోపం ఎక్కువ కానీ మనసు మక్కువ, స్నేహానికి చెలికాడా ఎన్నటికి నిన్ను వీడా, స్నేహానికి సరిచూడా ఏళ్ళిరిగిన పసివాడా ఎన్నటికి నిన్ను వీడా, మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ, కోపం ఎక్కువ కానీ మనసు మక్కువ, స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెరిగిన పసివాడా ఎన్నటికి నిన్ను వీడా, నేసమున్న నేస్తమా. సూపర్. మీ ఫ్రెండ్ కి ఇది అంకితం. Thank మీ you. ఫ్రెండ్ పేరేమన్నారు? సోంభూపాల్ రెడ్డి. సోమ్ భూపాల్ రెడ్డి గారికి ఈ పాట అంకితం. రాజుగారి నుంచి మీ సమ్మున్న నేస్తమా. ఓకే, నేను మిత్రమా అన్నా గానీ అప్పుడు నేస్తమా. ఓకే ఓకే. అలాగే 2009లో ఇక్కడ జాయిన్ చేశాడు. ఓకే. 2011లో రామాచారి సార్ దగ్గర జాయిన్ చేశాడు. సూపర్. అతనే ఇప్పటికి టచ్ లో ఉన్నారా? ఎస్ కలుస్తూ ఉంటాం. కలుస్తుంటారు. ఓకే, మీకు ఏంటిది ఇప్పుడు లైఫ్ అంబిషన్ ఏంటిది చెప్పండి? సింగింగ్ అండి. సింగింగ్. మూవీస్ లో పాటలు పాడాలనా? అంతే. ఓకే, అంతే, ఇంకేం లేదు మనకి. మీ డైరెక్టర్స్ కి, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఏం కోరుకుంటున్నారు మీరు? నేను మంచి సింగర్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. నాకు ఇంకా ఏ కోరికలు లేవు. చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక ఒకటే, ఓకే, మంచి సింగర్ కావాలని. కానీ ప్రతి ఒక్కళ్ళకి మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, ఏదైనా ఉంటే మిస్టేక్స్ ఉన్నా ఏమున్నా మీరు చెప్పండి, నన్ను సజెస్ట్ చేయండి. ఓకే. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్రతి సింగర్స్ కానీ చెప్పండి. ఇంకోటి, ఏ ఛాన్సెస్ కానీ నాకు చిన్నప్పటి నుంచి సింగర్ కావాలనే కోరిక. సినీ ఇండస్ట్రీ కూడా చాలా మంది నాకు అన్నం కూడా పెట్టారు. ఎందుకంటే నేను చాలా షూటింగ్స్ లో కూడా వెళ్ళాను, చాలా మందిని కలిశాను, పెట్టారు. కాబట్టి వీళ్ళు సింగింగ్ దాకా అంటే మ్యూజిక్ డైరెక్టర్ దాకా రీచ్ అవ్వలేకపోయాను. ప్రస్తుతానికి ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను అర్థం చేసుకొని నాకు ఛాన్సెస్ కావాలి. ఓకే, అంతే. నాకు ఇంకోటి చిరంజీవి గారిని కలవాలని ఒక కోరికట విన్నా, నిజమేనా? ఎస్ నేను అది కూడా చెప్పబోతున్నా. చిన్నప్పటి నుండి చిరంజీవి సార్ని కలవాలని ఉంది. అది చాలా నా కోరిక. ఓకే. ఒకసారి అది కూడా చేస్తే అందరికి రుణపడి ఉంటా, ఎందుకంటే ఒకసారి నాకు ఆ కోరిక తీరితే. ఓకే, ఒకసారి చిరంజీవి గారి పాట పాడరా? కుమారి మౌని మౌని సాంపరయో, కుమారి మౌని మౌని సాంపరయో, గోవా మగువా గోపమ్మకు మోడరు నువ్వా, కుమారి మౌని మౌని సాంపరయో, ఆజ ఆంధ్ర మగడా గోరింకల లీడరు నువ్వా, కుమారి మౌని మౌని సాంపరయో, గోప మగువా గోపమ్మకు మోడరు నువ్వా, కుమారి మౌని మౌని సాంపరయో, ఆజ ఆంధ్ర మగడా గోరింకల లీడరు నువ్వా, కుమారి మౌని మౌని సాంపరయో, ఆగలేక పిలిచాగా ఒక్కసారిగా, వేగలేక వలిచాగా ఒక్కసారిగా, డోయను మీసాలు చూసా, డోయను నేను చూసా, డోయను నేను తోసుకెళ్ళా, ఓ యే, డోయను నీ పిచ్చు చూసా, డోయను వైజాగ్ వెళ్ళా, డోయను వైద్యాన్ని తెచ్చా, ఓ యే, కుమారి మోరి మోరి సాంపరయో, కుమారి మోరి మోరి సాంపరయో. వావ్, సూపర్. ఇది మెగాస్టార్ గారికి, చిరంజీవి గారికి అంకితం ఈ సాంగ్. అండ్ చాలా బాగా పాడారు. చిరంజీవి గారిని కూడా కలవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. ఓకే. ఇంకోటి, నేను నా కోరిక చిన్నప్పటి నుంచి అదే, కంపల్సరీ కలుస్తారు లేట్ అయినా కూడా. ఓకే
ఇప్పుడు రాజుగారి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. ఏంది మీ అబ్బాయి వైరల్ అయిపోయాడు, ఎలా అనిపిస్తుంది? అందరికి తెలుసు బ్లైండ్ సింగర్ రాజు అంటే తెలియని వాళ్ళు లేరు. యూట్యూబ్ లో చూసినా, టీవీలో చూసినా ఎక్కడానికి కనిపిస్తాడు. ఇప్పుడు మాట్లాడిన నాకు ఆనందమే ఉన్నాయి. ముందు ఇక బాధలే ఉంది కానీ జర యూట్యూబ్ లో వచ్చినందుకు జర టెన్షన్ అనేది పోయింది. ఇక ఇప్పుడు మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు మళ్ళా పాడిపించిన వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఇవ్వకపోయింది. అయ్యో, అట్లా బాధ అయిపోయింది. మళ్ళీ ఆయన టెన్షన్ అయి మళ్ళీ మొత్తం కూడా అయ్యాడు. లేకుంటే మొత్తం ఈక్ అయిపోయాడు చూడు. ఓకే. ఇప్పుడు ఆయన వచ్చినందుకు ఏం చేసిండు, నోరు కూల పడ్డా ఆడిండు. వద్దన్న గాని వాళ్ళ బావ వద్దు నీకు అంటే కూడా వినకుండా సొంటి మీరు వాళ్ళు దాగి కూడా వాడిండు. అంత ఇంట్రెస్ట్ తోటి వాడిండు. ఇక నీకు ఆ ఛాన్స్ ఇస్తాం, ఈ ఛాన్స్ ఇస్తాం అన్నది ఇప్పుడు ఏ ఛాన్స్ లేవనైనా. ఇప్పుడు సంవత్సరం దగ్గర వచ్చే 100 ఇంటర్కి ఎక్కువనే ఉన్నాయి అన్ని. ఇప్పుడు ఏమి ఇస్తలేరు, చేస్తలేరు. ఆయనకి బాధ అయిపోయింది. ఆయన ఎవరన్నా ఇంత ఛాన్స్ ఇవ్వండి, మాకొక్క ఇల్లు లేదు, ఆ ఇల్లు కట్టుకోవాలి, కూలగొట్టి పెట్టిన మాట తెలిసి ఎవరన్నా ముందుకు వచ్చి ఇవ్వాలి. ఇన్ని ఇంటర్వ్యూ చేసి ఎవరికన్నా తయారవ్వాలి. ఆయన ఆ పిల్లగాడికి ఇప్పుడు టీవీ ననికి లేదేమి, కూలగొట్టినందుకు ఇక్కడ పిల్లలేమో చూడనియరు. అది టెన్షన్ అయిపోయింది. లేకపోతే టీవీ పెట్టుకొని అన్నా అని టెన్షన్ పాటలు వినుకుంటూ ఊరికే బయట కూర్చేటోడు. అయ్యో, బిక్కిలాగా అయిపోయిందో రెడీ లేదు, ఈయన నీకు ఏం లేదు. పెట్టకపోతే క్రికెట్ పిల్లలు చూస్తారా. ఇక అందులో ఈ పిల్లగాడు మొత్తం ఇంకా ఈగ్గా అయిపోతుంది. లేకపోతే ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు మంచిగానే ఉండేది. ఇప్పుడు తిండి తింటలేడు. ఇప్పుడు 1 గంట దాకా కూడా అన్నం అడగడు. ఏం చేయాలి, వెళ్ళిపోవాలి. ఎవరైనా పిలిచి పాడిపించుకుంటే ఆయన ఖుషి. అవునవును. ఎవరు విలువకుండా తప్పు కాకుండా ఉంటారు కదా. అందరూ టెన్షన్ పెట్టుకొని ఏదో ఆయన మీరు నాకు ఇల్లు లేకపోయా, నేను ఇల్లు ఉంటే నేను టీవీ పెట్టుకొని ఉంటుంది కదా. ఇక పూల కొట్టినాము టీవీ మీద అన్ని నీళ్ళు పడ్డాయి. మళ్ళా టీవీ లేదా టీవీ అయిందని అలా బాగా అప్పేసాడు ఈయనకి. దాని మీద నీళ్ళు పడ్డాయి, అంతా ఊసింది. 2 నెలలకు దగ్గర వచ్చి పూల కొట్టినాం, పెట్టినాం. ఆయన ఎవరైనా ముందుకు వచ్చి ఇల్లు కట్టి నా కొడుకు ఒక ఛాన్స్ ఏమిటన్నా వాడనికి అందరికి డైరెక్ట్ అందరికి నమస్తే. కంపల్సరీ మంచిగా వస్తుందమ్మా. ఓకేనమ్మా. అండ్ ఎవరైనా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు రాజు గారికి మంచి సహాయం చేయాలి, ఒక మంచి ఆఫర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వస్తా, బాధపడకమ్మా. అదే నాయన ఏంటంటే ఆయనకు కావాలి, ఎక్కడైనా పాటలు కావాలి, పిలుచుకోవాలి. అదే సినిమాలో కూడా ఛాన్స్ టాలెంట్ చూపిస్తున్నాడు కదా. అవునవును. ఇప్పుడు ఎవరు కూడా మాకు ₹1 చేయలేదు, తీసుకున్నారు పోయినారు. అది చేస్తాం రాదు, ఇది చేస్తాం అంటే ఎంత మంది అన్నారు కానీ చేస్తారు కానీ ఆశలు పెట్టిండు. ఏది ముందుకు రాలేదు. ఏడేసిన బొమ్మడు ఆనే ఉన్నది. తీసిండు, ఇంట్లో సప్పుడు చేయకుండా కూర్చున్నాడు. పోతే ఒక శాతానికి రామశాతానికి ఆయితారం ఒకనాడు, 8 దినాలకు ఒకనాడు. అప్పుడు కుట్టిగా ఖాళీ ఏదన్నా ఉంటేనన్నా పోనీ అయ్యో ఆయన కూడా ఒక కొంచెం ఆనందం ఉంటది. ఇక నాకు కూడా పట్టాను. ఈయన పెట్టుకొని నేను ఏం చేయాలి ఆయన. రాజు, మీ అమ్మ కోసం ఒక పాట పాడవా లాస్ట్? అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కదే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అమ్మను మించి అర్థమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలుకే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అమ్మను మించి అర్థమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ. మంచి పాడుతున్న టాలెంట్ వస్తే మీ ఇల్లు కూడా అవుతుంది. ఏడవద్దు, బాధపడదు. మీరు బాధపడితే రాము బాధపడతారు. రాజు వద్దు వద్దు, అవుతుంది. లేట్ అయినా కూడా అవుతుంది. అబ్బాయికి టాలెంట్ ఉంది కదా, ఏడవద్దు. ఏడవదమ్మా, ఏడవద్దు. చిన్న బాధపడతలేదు నాయన. చిన్నప్పటి
తిరగని జాగలేదు. ఏడంటే ఆడికి, ఏడుకంటే ఆడికి, ఏడుకి వానంటే అన్నం తినడు. ఏమైనా తోలుకొని ఇంతవరకు వచ్చిన ఆయన ఇదే పోదాం నేను రాను బిడ్డ అంటే కూడా విన్నాడు. వద్దు ఏడవకండి. టాలెంట్ ఉంది, ఎవరైనా పిలుస్తారు. రాజు నువ్వు కూడా బాధపడకమ్మా, ఎవరైనా పిలుస్తారు. ఓకేనా? అమ్మకి ఇబ్బంది పెట్టకు. ఓకేనా? సరేనా? నీకు కాల్స్ వస్తాయి, ఏడవకమ్మా. ఓకేనా? బాధపడుతున్నాయి. ప్రతి ఒక్క దానికి ఫోన్ అంటే కూడా దుగ్గాడుకుంటే తొలుకొని పోతున్నాడు. రాజ్యం ఓకే, బాధపడకు, వస్తుంది, అవకాశం వస్తుంది. చూశారు అమ్మ బాధ. తనే తీసుకెళ్తుంటదట రాజుని అమ్మ మొత్తం బస్సులలో కానీ అది కానీ. ఇప్పుడు అమ్మ లేకుంటే వాడి పరిస్థితి ఏంది? అబ్బాయి ఇది ఒక ఇల్లన్నా ఉండాలని కోరుకుంటున్నారు. అండ్ మూవీస్ లో రాజు టాలెంట్ చూశారు కదా. ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు ఇంటర్వ్యూలో, ఏదైనా తప్పులు ఏమైనా చూస్తే నేను సరిదిద్దుకుంటాను, నేను నేర్చుకుంటానని చెప్పడం జరిగింది. రాజుకు, మన బ్లైండ్ సింగర్ రాజుకు అవకాశాలను కోరుకుంటున్నాను. తల్లి ఆవేదన, తల్లి బాధను కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరైనా వీలైతే సహాయం చేయండి. ఒక ఇల్లు వాళ్ళకి కావాలి, ఇంకొకటి ఉండడానికి ఇల్లు కంపల్సరీ కావాలి. అండ్ అవకాశాలు ఇస్తే తనే సంపాదించుకుంటాడు. మీరు ఇచ్చే రూపాయి తన ఇల్లు కట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుందని కోరుకుంటాడు. బాధపడకమ్మా. థ్యాంక్ యూ.